Hi everyone, Prakash Raj here, and I'm shooting for a film. So this look. Well, just now from here I came to know on the social media and certain media talking about the betting app ad I did, and I asked questions to everybody, and I need to answer too. So this is my answer. I have not received anything from the police station or any summons as such, and when it does, I will definitely reply them. But I think it's my responsibility to reply and clear things for you. In 2016, June, Jungli Rummy people had approached me for a gaming app ad, and I did do it. But within few months, my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it. I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online gambling. And now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use what has expired, and they stopped after that. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that I have taken a conscious decision not to promote betting apps. And here I say to all youngsters, don't be a victim to such gambling because it ruins lives. Say no to betting apps. Thank you so much. I thought it's my responsibility to answer, and I am sure that you will excuse my one mistake I did 8 years back. Thank you. 3 టీఎంసీలు నీళ్లు, అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కానీ నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి ఇది. మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. మన అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాలసీమ. అలాంటి రత్నాలసీమ రావాలి. మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు ఉన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే, ఇది ఆయన బాగుండాలి. కేవలం 30-40 ఎకరాలు ఇంకా పైవాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పాండ్ దీంట్లో ఈ 1,55,000 పాండ్లు మనం ఎప్పుడైపోతే సార్, వీఆర్ టార్గెటింగ్ బిఫోర్ మే. వాట్ ఇస్ ద టైమ్ లైన్? ఎండ్ ఆఫ్ మే. అంటే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా. ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే, ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించగలిగామంటే మన సత్తా ఉంది, పనిచేసే అధికారుల యంత్రాంగం ఉంది. కానీ వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి. ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో, నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది. ప్రపంచ రికార్డు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాత జిందాబాద్ అంటాం, కానీ 100 రూపాయలు చేతులు పెడితే దేములకు వస్తే ఒక సర్పంచ్కి, అలా మేజర్ గ్రామ పంచాయతీలు 100-250 మీరు ఊహించండి. అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు 100 కాదు 250 కూడా చేయలేకపోయారు ఒక్కొక్క మైనర్ గ్రామ పంచాయతీకి. మేజర్ గ్రామ పంచాయతీ 250, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంటే, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం 100 నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండుగ చేయడానికి 100 రూపాయలని 10,000 పెంచాం. అలాగే 250 రూపాయలని 25,000కి పెంచాం. ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి దయచేసి దీన్ని ఆలోచించండి. అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డిఎల్డిఓ, డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ, డిపిఓ, సిఈఓ, జెడ్పీ, డిఎల్పిఓ, యూఆర్డి వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణను ఆమోదించింది.
ఎందుకంటే మాకు పనులు జరగట్లేదు, లేదా టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి, మాకు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియట్లేదు, అన్నీ కలిపి ఒక దాని కింద, ఒక బిల్డింగ్ కింద రావాల్సింది, ఒక వ్యవస్థ కింద రావాల్సిందని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఇది, ఎందుకంటే మనకు 70% గ్రామాలు మన రాష్ట్రంలో 57.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకి వారి స్వగ్రామాల్లోనే, సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం. ఇప్పటి వరకు 23.52 కోట్ల పనితీలను అందించడంతో పాటు 4.27 లక్షల కుటుంబాలకి 100 రోజులు పనిచేసే అవకాశం కల్పించాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. అందులో 6,009 కోట్ల కూలీల కష్టానికి, వారి శ్రమకి నేరుగా అందించగా 3,588 కోట్లు మెటీరియల్ కోసం, అది కంకర కావచ్చు, మిగతా వస్తువుల కోసం. ప్రజలకి ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనకడికి వేయదు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 4,276 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. గత ప్రభుత్వంలో 4,000 పైచిలుకు రోడ్లు మటుకు నిర్మించారు 5 సంవత్సరాలు. కానీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే 8 నెలల్లోనే గ్రామీణ రహదారి అభివృద్ధిలో దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లని నిర్మించగలిగాం. ఆల్మోస్ట్ పూర్తవబోతున్నాయి. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించి మనకి ఈరోజు రోడ్లు పడ్డాయి. మన కర్నూలు జిల్లా నెంబర్ 1లో ఉంది సీసీ రోడ్లు అంటే. దానికి కారణం మన నాయకత్వ పట్టిమ, అలాగే అధికారుల తాలూకు కెపాసిటీ. కొండ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అసలు డోలీల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఈరోజు డోలీల ద్వారానే పేషెంట్ ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పథకం ద్వారా 100 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే వారికి అభ్యున్నతికి మనం ముందుకు సహాయపడుతున్నాం. ఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో 612 పైచిలుకు కిలోమీటర్ల పొడవుతో 239 అనుసంధానం లేని గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించేందుకు 206 పనులు మంజూరు చేశాం. ఈ అభివృద్ధి పనులకి 555.60 కోట్ల అంచనాని వ్యయంగా పెట్టి దాన్ని కేటాయించాం. అదనంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించాం. ఆ పథకాల ద్వారా కొండ ప్రాంతాలు 250 మందికి పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి, అలాగే సాదా ప్రాంతాల్లో 500 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 210 కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయి. దీనికి మీరు చప్పట్లు కొట్టొచ్చు, ఇల్లు వేయచ్చు. దానికి 239 కోట్లు వ్యయం అయింది. ఇప్పుడు మనం ఈ పథకం కింద చెప్తాం. ఒక నిమిషం నేను మనిషిని పంపిస్తాను కూర్చోండి. ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు ఇది ఫామ్ పాండ్స్. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టుగా 1 TMC 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. కూర్చోమా, డిస్టర్బ్ చేయి ప్లీజ్. కూర్చో డిస్టర్బ్ చేయదు, కూర్చో. మనుషులు పంపిస్తాం. ఈ 1 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి నిల్వ చేసేందుకు వీలు ఉంటుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ మొత్తం 3 TMC ఇందాక చెప్పినట్టుగా నీటి నిల్వ అయితే ఇది దాదాపు దాంట్లో 3వ వంతు. ఇది ఈ రైతులకు నిరంతరం నీటి అందుబాటులో ఉంటుంది. రైతన్నల సంక్షేమం కోసం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఫామ్ పాండ్స్ చేపట్టాం. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నీటిని నిల్వ ఉంచుకొని భూగర్భ జలాలని పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి వనరులను అందించుకోవచ్చు. అంటే దీనికి మీరు చూస్తే అనంతపూర్లో ఒక మంచి ప్రైవేట్ ఇనిషియేటివ్ ప్రైవేట్ వ్యక్తులు చాలా మంది చేశారు. టింబక్టు ఇనిషియేటివ్ అని. ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్ నేల ఇంతకంటే ఇంకా అసలు ఎండిపోయి ఉంటుంది, ఇంత పచ్చదనం కూడా ఉండదు. అలాంటి చోట రివర్ జోర్డాన్ ఒక్క నది ఉంటే ప్రపంచానికే నదులు లేని, ఎక్కువ జీవనదులు లేని ఒకే ఒక జీవనది ఉన్న ఆ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది. ఎప్పుడైతే మనకి నీటి సౌకర్యం ఉండదో, ఎక్కువ మన కష్టం ఉంటుందో, దాన్ని మనం ఎక్కువ మన శ్రమపడి వాళ్ళ తెలివితేటలు పెంపొందించుకొని మన ప్రపంచానికే మనకి డ్రిప్ ఇరిగేషన్ అందించారు ఇజ్రాయలీస్. సో అంటే మనకి మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు అనేది మనం దాన్ని పెట్టుకోవచ్చు.
అందుకే ఈరోజు 1,55,000 పాండ్లు గనక ఈ కుంటలు, నీటి కుంటలు నిజంగా సద్వినియోగం చేసుకోగలిగితే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు మన రాయలసీమ నేలకి ఇవన్నీ చాలా చాలా సహాయపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే, ఇది ముస్నోబా ఫుకోకా, ఇందాక మన చైతన్య గారి అబ్బాయి చెప్పినట్టుగా నిజంగా కనుక ఫామ్ పాండ్లు చుట్టూ, ఎందుకంటే నేను ఈ నీటి గుంటలు నేను నా ఇంట్లో నా ఫామ్లో చేసుకున్నాను ఒకప్పుడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది, ఎప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిమి కీటకాదాలు పెరగవు. అందువల్ల బాతుల పెంపకం ఒకటి సహాయపడుతుంది. వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగపరంగా ఉంటుంది. ఈ నీటి నాణ్యత మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల నిర్వహణ కూడా సమర్థవంతంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే దీంతో పాటు మేము 3 రకాల, మీకు కలెక్టర్ గారు కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రతి రైతాంగానికి ఇస్తారు. ఈ సమగ్ర వ్యవస్థలో ఫామ్ పాండ్స్ చుట్టూ 3 రకాలు తయారు చేసాం. దీన్ని మీ కలెక్టర్ గారు తెలియజేస్తారు. ఇది మీకు డీటెయిల్ చెప్పి మీకు నాకు ఇంకొక సందర్భం అందరూ చెప్తాను. ఈ ఫామ్ పాండ్ చుట్టూ ఒకటి చిన్నపాటి కోళ్ల పెంపకం కావచ్చు, ఆవుల కోసం గోకులాలు కావచ్చు. మనం దాదాపు 18,500 గోకులాలని మనం చేసేసాం. అలాగే షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా ఈ మోడల్ రూపుదిద్దుకుంది. ఇది పాలేకర్ మెథడ్ ఆఫ్ మన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఇవన్నీ పనిచేస్తాయి. అందుకని దాని ప్రకారం